బెంగళూరు రేవ్ పార్టీ ప్రకంపనలు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. తెలుగు చిత్రసీమను కొంతమంది తారులు భ్రష్టు పట్టిస్తున్నారు. గొప్ప విలువలు ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీని దిగజార్చుతున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసు నుంచి తప్పించుకోవడం కోసం నిందితులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు మాయ చేస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ నిర్వహించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న లంకపల్లి వాసు పూర్వాపరాలను పోలీసులు బయటపెట్టారు. బెంగళూరు డ్రగ్స్ పార్టీ వెనుక విజయవాడ మూలాలున్నట్లు చెప్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ నిర్వాహకుడు వాసుని విజయవాడ వ్యక్తిగా గుర్తించారు. క్రికెట్ బెట్టింగ్ లోనూ వాసు ఆరితేరినట్లు తెలుస్తోంది. గతంలో విజయవాడ కేంద్రంగా పలు వివాదాల్లో అతను చిక్కుకున్నాడు. క్రికెట్ బుకీ వ్యవస్థను వాసు నడిపిస్తున్నాడు. బెంగళూరు కేంద్రంగా వాసు అండ్ టీం పనిచేస్తోంది. విజయవాడలో ఇటీవల ఖరీదైన స్థలాలను వాసు గ్యాంగ్ కొన్నట్లు సమాచారం. బెంగళూరు రేవ్ పార్టీలో మరో కొత్త నటి వెలుగులోకొచ్చారు. ఇద్దరు నటులను పట్టుకున్నామని బెంగళూరు సిపి చెప్పిన తరువాత మరో నటి ఎవరని ఉత్కంఠ కొనసాగింది. ఒకరు హేమగా కన్ఫర్మ్ కాగా మరొకరు ఆశీరాయిగా తేలింది. రేవ్ పార్టీ జరిగిన లొకేషన్ కు తాను వెళ్లానని ఆశి చెప్తున్నారు. అయితే బర్త్డే పార్టీ కోసమే తాను వెళ్లానని, ఎవరెవరు ఏం చేశారో తనకు తెలియదని ఆమె స్పష్టం చేశారు. I went for birthday party and I called him brother. Okay, అక్కడ బర్త్డే పార్టీ నడుస్తుంది. లోపల అందరు ఏం చేస్తున్నారు ఏంటి ఐ డోంట్ నో ఎనీథింగ్. సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ నన్ను హెల్ప్ చేయండి. నేను ఒకటి ఆడపిల్ల అండి, ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చినానండి కష్టపడి. ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదని ప్రముఖ యాంకర్ వైసీపీ నేత శ్యామల చెప్పారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. రేవ్ పార్టీలో తాను ఉన్నట్టు దుష్ప్రచారం చేయటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు శ్యామల. బెంగళూరు రేవ్ పార్టీ అసలు ఆ పార్టీ ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో, అక్కడ ఎవరెవరున్నారో నాకు అసలు ఏమీ తెలియదు. కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటే ఒక ఛానల్ నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే, ఒక పార్టీతో నేను అనుసంధానమై ఉన్నానన్న విషయం తెలిసి మా పార్టీ మీద, మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. వాళ్ళ మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ మీద డిఫమేషన్ ఫైల్ చేయడం జరిగింది. నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీ కేసులు అడ్డంగా బుక్ అయ్యారు. కానీ అంతకు ముందు హేమ చేసిన డ్రామా మామూలుగా లేదు. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లోనే ఓ వీడియో తీసి తాను తన ఫామ్ హౌస్ లో ఉన్నట్టు కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అది బెడిసి కొట్టింది. ఆ వీడియో బ్యాక్గ్రౌండ్ బెంగళూరు ఫామ్ హౌస్ అని తేలింది. ఇంతటితో ఆగకుండా మరో వీడియోను విడుదల చేశారు హేమ. తాను ఇంట్లోనే ఉన్నట్లు, బిర్యానీ చేస్తున్నట్లు ఓ వీడియోను విడుదల చేశారు. అది కూడా బెడిసి కొట్టింది. గతంలో తను తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ ఉందన్నారు కరాటే కళ్యాణి. రేవ్ పార్టీలో పాల్గొని తాను పాల్గొనలేదన్నట్లు హేమ పోలీసులను తప్పుదోవ పట్టించిందన్నారు. ఇలాంటి వారి వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెడ్డ పేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కరాటే కళ్యాణి. అయ్యో హేమక్క ఇలా అయిపోయింది ఏంటా అని జాలేస్తుంది. అందరి మీద నాకు సిస్టర్ లాంటిది, నాకు ఒక ఆడపిల్ల మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆవిడ ఇలాగే మాట్లాడింది నా కోసం. పాపం ఒక ఆడపిల్ల మంచిగా ఉండాలి, నేను సేమే కోరుకుంటున్నాను, నీ మంచిగా కోరుతున్నానమ్మా, మంచిగా ఉండాలి, నీ గురించి ఏ విధమైన ఇది రాకూడదని, నీకు అందులో నా టెస్ట్లో నీ దగ్గర ఏం బయటకు రాకూడదు, నువ్వు తీసుకున్నావు అని చెప్పకూడదని నేను కోరుకుంటున్నాను. నాకు తెలిసిన నా రాముని నేను కోరుకుంటున్నా, మీకు మంచి జరగాలి. మీకు ఏమైనా శిక్ష పడేది అసోసియేషన్ తరపున ఏమైనా పడితే అది పెద్దవాళ్ళు చూసుకుంటారు. నా అనాలిసిస్ ప్రకారంగా నేను చెప్పగలిగాను ఏముంటుందని. మేబీ అందరితో పాటుగా ఎవరిని చేసినా ఎవరైనా ఒకటే, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. కాబట్టి ఆవిడని సస్పెండ్ అయితే కన్ఫర్మ్గా చేస్తారు, అది నేను చెప్పగలను బల్ల గుద్ది నొక్కి అక్కడి నుంచి. బెంగళూరు రేవ్ పార్టీ కేసు తవ్వుతున్న కొద్దీ తారల పేర్లు వెలుగులోకొస్తూనే ఉన్నాయి. ఇంకా ఇందులో ఎంతమంది ఉన్నారన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. నిందితులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.